అంటే గురువుగారు పవన్ కళ్యాణ్ ఇంత స్ట్రాంగ్‌గా నిల్చుంటున్నారు గదా! ప్రజల కోసం. అయితే నెక్స్ట్ టైము టీడీపీతో ఉన్న ఒక 10 ఏళ్ల తర్వాత జనసేన అనేది సెపరేట్ పార్టీ అయితే ఎలా ఉంటుంది? అసలు ప్రజలకి ఎన్ని గావాలంటే అన్ని ఇస్తారు గదా! సో, టీడీపీ నుండి విడిపోయి జనసేన పెట్టేసి అలా ఏమైనా జరిగే అవకాశాలేమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. హ్మ్. ఉన్నాయి. యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా, భారతదేశం మొత్తం అంతా కూడా ఇక్కడే కాదు, హ్మ్. యావత్ భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మారు మోగిపోతుంది పేరు. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అవుతాడు ఆయన. మహానుభావుడు నిజంగా ఆయన జాతకంలోనే ఉంది. చాలామందికి ఏంటంటే నక్షత్ర ఫలితాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి వీళ్ళు చాలామంది జాతకాలు చెప్తున్నారు. ఆయన నక్షత్ర ఫలితం కాదండి ఆయనకి. ఆయనకు ఉన్నటువంటిది ఏమిటంటే నడవడిక, గ్రహస్థితి బాగుంది ఆయనకి. ఆయన పుట్టినప్పుడు గ్రహస్థితి బాగుంది. 9 గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి, నవగ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. ఆ విషయాలు చాలామంది కూడా జాతకస్తులు చెప్పలేరు. అవి కాళిదాసు కాళామృతం అనే గ్రంథం ఉంది. ఆ గ్రంథం తెరిస్తే, ఆ గ్రంథం చూస్తే, ఆ గ్రంథంలో పవన్ కళ్యాణ్ గారు నడిచే నడక, ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తించే ప్రవర్తన, ఆయన సంభాషించేటువంటి మాటలు, ఇవన్నీ కూడా జాతకపరంగా వర్తిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ స్థితిలో నిలబెట్టడం గల కారణం ఆయన నడవడికే, ఆయన అన్నది. ఈరోజు కాదు, రేపొద్దున ఈ భారతదేశానికి అతి ముఖ్యమైన వ్యక్తి అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతటి ఘన చరిత్ర మన పవన్ కళ్యాణ్ వస్తుందన్నమాట. మచ్చలేని నాయకుడు అమ్మ. నెంబర్ వన్ నీతిమంతులు లీడర్, ప్రపంచంలోని నెంబర్ 1 నీతిమంతులు లీడర్ మొన్న ఏదో ఇండియాలోని మనం ఇచ్చారు, ఏదో సర్వేది చేసినట్టు ఏదో నేను కూడా చూసాను అది పేపర్. మోడీ ఏది నెంబర్ 3 ఏమో ఆదిత్య యోగి ఏదో వచ్చింది, నెంబర్ 2 మోడీ, నెంబర్ 1 పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇట్లా జరిగింది. అటువంటి మహానుభావులు నిజంగా ప్రజలకి ఏమైనా చేస్తారు. వాళ్ళు ఏమైనా చేసి ఆ ప్రజల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటి మహానుభావుడు ఉన్నప్పుడు ఇంకేళ్ళనేమో రానిస్తాడు ఆయన, రానివ్వడు అని చెప్తాను. నేను రానివ్వనని చెప్తున్నాను, రానివ్వడు అంతే. ఈ రోజాలు కూజాలు ఇవన్నీ కూడా పక్కెళ్ళిపోతాయి. వీళ్ళందరికీ బడిత పూజ తప్పదమ్మా, కంపల్సరీ చేస్తారు. వీళ్ళందరికీ బడిత పూజ చేసే పంపిస్తారు. వీళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈనాటి కర్మ ఈనాటే జరిగి తీరాల్సిందే. యద్భావం తద్భవతి. మనం గతి అందే మతి, మతి అందే గతి. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది మనకి. అదమ్మా. గురువుగారు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 3 ఇయర్స్ వరకు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు లోకేష్ గారు సీఎం అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా? ఎక్కువ అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. లోకేష్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవకాశం. ఎందుకంటే జనం కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మార్పు కనబడుతుంది. టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ చక్కబడతారు. పెద్ద ఆయన ఉన్నాడు కదా, చంద్రబాబు ఉన్నాడు, ఆయన చేస్తాడు. ఆయన చేసి అట్లని కదరా ఇట్లా అని చెప్పి సర్ది చెప్పి, ఈ రకంగా ఈయన ఉంటే మంచిది, ఈయన ఉంటే మంచిది అని చెప్పి చేస్తారు. తర్వాత ఈసారికి అయితే కష్టంగానే, నెక్స్ట్ అయితే కంపల్సరీగా అనుకున్నాం, అనుమానం లేకుండా లోకేష్ సీఎం అవుతాడు. అంటే 29కి అయితే గ్యారంటీ చెప్పలేము. ఏమిటమ్మా, 29 చెప్పలేము. 34కి అయితే అయ్యే అవకాశాలు లోకేష్కి ఉన్నాయి.